హాయ్ స్టూడెంట్స్, మరి క్వాంటమ్ కంప్యూటింగ్ మనం కొన్ని రోజులుగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదం అయితే వింటున్నాము. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏందనేది వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏందనేది మరి కథనం అయితే రావటం జరిగింది. ఇది కథనం ప్రకారం ఈ యొక్క మరి ఆర్టికల్లో ఏమైతే క్వాంటమ్ కంప్యూటర్ ఇటీవల కాలంలో మనకి ఏంటంటే ఎక్కువగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేక రంగాల్లో తమ ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో మరిన్ని రంగాలు విస్తరించే అవకాశం ఉందని తర్వాత మనం వింటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని కొత్త ఆల్రెడీ 2 years నుంచి వింటున్నాం. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదం ఈ సంవత్సరం నుంచి మరి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఈ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనే భవిష్యత్తు ఉంటుందని అంచనా. అందుకే విద్యార్థులు ఇప్పటి నుంచే క్వాంటమ్ నైపుణ్యాలు పెంచుకుని ఉజ్వల అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్కి పరిశోధనలు, రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుందంట. దీని ప్రాక్టికల్ ప్రయోజనాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే విద్యార్థుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, ఈ నైపుణ్యాలు పొందడానికి మార్గాలు ఏమిటి, కోర్సులు అందుబాటులో ఉన్నాయా, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అనే అంశాలపై నేటికి ఒక అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. చాలా డీటెయిల్స్ అయితే ఇంకా రావాలి. జస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే బ్రీఫ్గా చాలామందికి తెలుసు. మరి దానికి సంబంధించిన ఈ కథనం అయితే ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో తాజా ట్రెండ్స్, భవిష్యత్తులో కెరీర్ అవకాశాలు, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి, ఈసీ స్టూడెంట్స్కి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ తెలుసుకుంటే మరి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ మొట్టమొదటి అసలు వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సరికొత్త కంప్యూటింగ్ నమూనా. అంటే ఇది క్లాసికల్ కంప్యూటింగ్ కంటే ఇది భిన్నమైంది. జనరల్గా మనం నార్మల్ కంప్యూటింగ్ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా కంప్యూట్ చేసే పద్ధతి అనమాట. ఇది ఫిజిక్స్లోని క్వాంటమ్ మెకానిక్స్పై ఆధారపడింది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫిజిక్స్. క్లాసికల్ కంప్యూటింగ్లో బిట్స్ 0, 1 ఉంటాయి. మనకి 0, 1 ఉంటాయి కదా, 0, 1 ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ ఉంటాయంట. మనం 0, 1 బదులు క్యూబిట్స్ ఉంటాయి. అతి సూక్ష్మ రూపంలో ఉండే శక్తినే క్వాంటమ్గా పిలుస్తారు. స్కూలు, కాలేజ్ స్థాయిలో ఫిజిక్స్ చదివిన వారికి క్వాంటమ్ ఫిజిక్స్ అంశము సుపరిచితమే. పరమాణువులు వంటివి అతి చిన్న మూలకాలను పరిగణించడానికి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఉపయోగపడుతుంది. దీన్నే ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్లో పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. కంప్యూటర్లో సైతము సుదీర్ఘ సమయం పట్టే లెక్కన, అంటే కంప్యూటేషన్ పవర్, సపోజు ఒకటి 10 millisecond చేస్తే ఒక కంప్యూటేషను, ఇది మనకి మైక్రో సెకండ్ 1 millisecond చేయొచ్చు. ఈ యొక్క మరి సుదీర్ఘం పట్టే లెక్కను, గణాంకాల సారాంశం సెకండ్ల వ్యవధిలో కనుగొనే సామర్థ్యము క్వాంటమ్ కంప్యూటింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే కంప్యూటేషన్ పవర్ అనేది చాలా ఎక్కువ. సూపర్ ఫాస్ట్ అనమాట. మనం సూపర్ కంప్యూటర్ అని వినుంటాం కదా, సూపర్ కంప్యూటర్స్ అనే పదము. దిస్ సూపర్ కంప్యూటర్ ఈజ్ బేస్డ్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ మీద వర్క్ అవుతాయేమో. ఇక్కడ చూసారా, ఫిజిక్స్ ప్లస్ క్వాంటమ్. ఈ వీడియో ఏంటంటే అందరికీ అవేర్నెస్ కోసం నేను స్టూడెంట్స్ అనేవాళ్ళు, మన జేఈ స్టూడెంట్స్ ఉన్నారు మన ఛానల్లో, మరి అదేవిధంగా బీటెక్ కంప్లీట్ చేసి గేట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. అసలు ఫిజిక్స్ ప్లస్ కంప్యూటింగ్, ఫిజిక్స్ కంప్యూటరు సమ్మేళనంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుంది. ఉదాహరణకు నిర్దిష్టంగా ఒక డేటాలోని ముఖ్యాంశాలను పరిశీలించి వాటిలో తమకు అవసరమైన వాటిని గుర్తించడం ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసింది. ఇందుకోసం ఉపయోగించే ప్రస్తుత కంప్యూటింగ్ టూల్స్లో పూర్తి సమాచారం పొందేందుకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రం కొన్ని సెకండ్లో ఇస్తుందంట. ఫాస్ట్గా పనిచేస్తాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రం కొన్ని సెకండ్లో వ్యవధిలోనే ఈ యొక్క సమాచారాన్ని, గణాంకాలని మన ముందర ఉంచుతుంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా పరిశోధన దశలోనే ఉందమ్మా. రీసెర్చ్, డెవలప్మెంట్, R&D స్టేజ్లోనే ఉంది. ఇంకా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే జనాల ముందుకి వేగంగా వచ్చింది, కానీ ఇంకా ముందుకు రావాలా. ఇది సూపర్ సానిక్ స్పీడ్ గుర్తించిన పలు సంస్థలు ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్పై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, IBM, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు క్వాంటమ్ కంప్యూటర్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నాయి. పెద్ద MNCs గూగుల్, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్లు ఇప్పటికే రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసినాయి. ఈ పరిశోధనల ఫలితాలు తమ కార్యకలాపాలకు శరవేగంగా నిర్వహించేలా వ్యవహరిస్తున్నాయి. నైపుణ్యాలు సొంతం చేసుకుంటే రానున్న రోజుల్లో క్వాంటమ్ నిపుణులు సంస్థలు రెడ్ కార్పెట్ పలుకుతాయి. ఇది ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీలో కానీ మీరు కానీ స్కిల్స్ని పెంచుకుంటే, బీటెక్ అయిన స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ
వర్క్ చేసే ఎంప్లాయీస్ 3 years 5 years స్టూడెంట్స్ 10 years వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు క్వాంటమ్ టెక్నాలజీలోకి అడుగు పెడితే మీకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం. క్వాంటమ్ కంప్యూటింగ్ వేగంగా విస్తరిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం ఐటీలో ఉంది. ఫార్మా, రీసెర్చ్ విభాగాలు విస్తృత కొలువులు, మ్యాథ్స్, ఫిజిక్స్ నైపుణ్యాలతో రాణించే అవకాశం ఉంది. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ మనకి ఏ రంగాల్లో వస్తుందో ఒకసారి చూద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ నైపుణ్యాల గలవారికి పలు రంగాల అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ కోవలో ఐటీ, హెల్త్ కేర్, ఫార్మసీ రంగాల్లో ముందు వరుసలో చెప్పొచ్చు. ఫార్మసీ రంగంలో పరిశోధనలో వేగవంతం అంటే రీసెర్చ్ ఫార్మాలో బాగా కొత్త వాటిని కనిపెడటానికి ఇది ఒక టూల్ లాగా పనిచేస్తుందమ్మా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిశోధనలు అవసరమైన లెక్కలను క్షణాల్లో చూపగల సామర్థ్యము ఫార్మా కంపెనీలు ఈ కొత్త విధానం వైపు అడుగులు వేస్తున్నాయి. అదేవిధంగా ఫైనాన్స్ రంగంలో సైతం కీలక గణాంకాలను లెక్కలను పరీక్షించే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది. దీంతో బ్యాంకింగ్, ఇతర ఫిన్టెక్ సంస్థలు ఈ దశకు అడుగులు వేస్తున్నాయి. ఐటీ రంగంలోనే కీలకమైన డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్, కీలకమైన సాఫ్ట్వేర్ రూపకల్పనలో క్వాంటమ్ కంప్యూటింగ్ హవా కనిపించింది. ఇది రీసెర్చ్ దశలో అయితే ఉంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అకాడమిక్ మార్గాలు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో సపోజ్ బీటెక్ ఏఎంఎల్ లాగా, బీటెక్ మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లాగా క్వాంటమ్ కూడా ఒక బ్రాంచ్ లాగా రావడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటర్లో కెరీర్లో కోరుకునేవారు అందుకు సంబంధించిన నైపుణ్యాలను అకాడమిక్ స్థాయిలోనే పొందేందుకు పలు మార్గాలను ఐఐటి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, రూర్కీ, కాన్పూర్ క్యాంపస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ అల్గారిథం అండ్ అప్లికేషన్ల సర్టిఫికేట్ కోర్స్ అయితే అందిస్తున్నారు. వీటితో పాటు పీజీ స్థాయిలో ఎంటెక్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ స్పెషలైజేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంటెక్ ఎవరైనా కొత్తగా మరి గేట్ 2026 స్టూడెంట్స్ ఎంటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐకి మంచి డిమాండ్. ఎవరికైనా వస్తే దీన్ని మాత్రం వదులు. అదేవిధంగా మరి ఐబిఎం లర్నింగ్ కోర్స్ అయినా మరి ఐబిఎం, కొరేరా, యుడేమి, ఎడిక్స్ వంటి సంస్థలు సైతం ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ అయితే అందిస్తున్నారు. వీటితో పాటు పలు ఇన్స్టిట్యూట్లు సిఎస్సిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంశాలను సిలబస్లు అయితే పొందుపరుస్తుంది. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకు లభించే ఉద్యోగాలు ఏదైనా ఉట్టిగా సరదాగా ఎవరు నేర్చుకోరు కదా, దానివల్ల ఉపయోగం ఉంటేనే నేర్చుకోవాలి. ఉపయోగం లేని దానికి మనం ఎవ్వరు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కానీ మరి ఎంప్లాయీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్లో కానీ ఆల్రెడీ స్టూడెంట్స్ కానీ ఉపయోగం ఉంటేనే నేర్చుకోవాలి ఏదైనా. మరి అనవసరంగా టైం వేస్ట్. అందుకని అసలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో ప్రస్తుతం పలు ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంది, నెలకొంది. క్వాంటమ్ రీసెర్చ్ ఇంటర్నల్స్, క్వాంటమ్ అల్గారిథం సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలపర్, అప్లికేషన్ స్పెషలిస్టు, హార్డ్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ ఆర్కిటెక్ట్, డాటా సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, రీసెర్చ్ సంస్థలు, ఐటీ కంపెనీలు, బ్యాంకులు, ఫార్మసీ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికగా లభిస్తున్నాయి అంట. వీళ్ళకి మంచి జాబ్ అవకాశాలు అయితే వస్తాయి. మరోవైపు ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఇస్రో, డిఆర్డిఓ, డిఎస్సి సంస్థలు ప్రధాన ఓపెన్ అంటే ఇస్రోలో కూడా వాళ్ళకి స్పేస్లో మంచిగా ఉపయోగపడింది. ఆ కాంపిటీషన్ పవర్ మంచిగా ఉపయోగపడింది. అలా క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? వేతనాలు. క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులకు ఎంట్రీ లెవెల్లో 3 నుంచి 15 లక్షల వరకు జీతాలు లభించే అవకాశం. రీసెర్చ్ ఇంటర్నల్గా 3 లక్షలు అందుకోవచ్చు. 3 ఏళ్ల అనుభవంతో క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలపర్గా మరి కనిష్టంగా 8 లక్షల వార్షిక వేతనం పొందవచ్చు. క్వాంటమ్ అల్గారిథం డెవలపర్కు 15 లక్షల వరకు, రీసెర్చ్ సైంటిస్ట్కు 20 లక్షల వరకు కూడా వేతనం పొందవచ్చు. ఈ క్వాంటమ్ అనేది మీరు యొక్క రెజ్యూమ్లో ఉంటే మీరు భవిష్యత్తులో కోట్లలో మరి జీతాలు అయితే శాలరీస్ వచ్చే అవకాశం. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నైపుణ్యాలమ్మ, స్కిల్ సెట్. ప్రతి ఒక్క బీఈ కానీ ఇంజనీరింగ్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ 5 years 10 years జాబ్ చేసి ఐటీ ఎంప్లాయీస్ స్కిల్ సెట్ని పెంచుకోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ కొలువులు సొంతం చేసుకోవాలంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్పై పట్టుండాలమ్మా. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లు, క్వాంటమ్ మెకానిక్స్పై అవగాహన అవసరం. వీటితో పాటు ఆయా గణాంకాలకు సంబంధించి ప్రోగ్రామింగ్ రూపకల్పనకు, అల్గారిథమ్కు సరైన రీతిలో వినియోగించడానికి ఆస్కారం లభిస్తుంది. దీంతో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఈ రంగంలో రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పీజీ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పూర్తి చేసి కంప్యూటర్ అప్లికేషన్లో పట్టు ఉన్న వారు
సైతము మరి పోటీ పడవచ్చు. ఇది స్కిల్ సెట్. మరి ఈ యొక్క ఆల్రెడీ బీటెక్ సిఎస్సి చేసేవాళ్ళు, ఈసీ వాళ్ళు అయినా క్వాంటంలో ఈ యొక్క స్కిల్ని అయితే పెంచుకోవాలి. మరి క్రిటికల్ అనాలిసిస్ క్వాంటం కంప్యూటర్ కెరియర్ కోరుకుంటున్న యువతకు కోర్ నైపుణ్యాలతో పాటు క్రిటికల్ అనాలిసిస్, అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. అత్యంత భారీ స్థాయిలో ఉండే డేటాను ప్రాసెస్ చేసి ప్రోగ్రామింగ్ చేసే సమయంలో లాజిక్తో పాటు అప్రమత్తం ఉండాలి. ఇందుకోసం క్రిటికల్ అనాలిసిస్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది ఇక్కడ ఉండాలి. మరి చూసినట్టయితే అవకాశాలు వేదికగా భారత్ ఇండియా ఒక ప్లాట్ఫామ్గా ఉంది. క్వాంటం కంప్యూటింగ్కి ఇండియా ఒక ప్లాట్ఫామ్, వేదిక కానుందనమాట. క్వాంటం కంప్యూటింగ్ రంగానికి భారత్ వేదికగా నిలుస్తుందని పలు సంస్థలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. నాస్కామ్ బీజీసీ నివేదిక ప్రకారం 2030 నాటికి టాప్ 5 క్వాంటం నేషనల్ జాబితాలో భారత్ విలువ ఉంది. నీతి ఆయోగ్ ప్రకారం 2040 నాటికి 6 లక్షల ఉద్యోగాలు అయితే లభిస్తాయి. మెకెన్సీ నివేదిక ప్రకారం 2030 నాటికి 2.5 లక్షలు, మరి 2035 నాటికి 8.4 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో లభిస్తున్నాయి. ఇది ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ ఆల్రెడీ ఐటీ చేస్తున్న ఎంప్లాయీస్, మరి జేఈ, మరి గేట్ 2020 బీటెక్ అయిన స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు క్వాంటం కంప్యూటింగ్, వాట్ ఈజ్ మెంట్ బై క్వాంటం కంప్యూటింగ్ అని అర్థమైంది అనుకున్నాను. దీనిలో అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మరి స్కిల్ సెట్ని ఏ విధంగా పెంచుకోవాలని కొద్దిగా బ్రీఫ్ ఐడియా వచ్చింది అనుకున్నాను. వచ్చినట్టయితే మరి ఈ వీడియోని లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్వాంటం కంప్యూటింగ్ యోధులు అవుతారా, హౌ టు బికమ్ ఏ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్. జస్ట్ మీరు క్వాంటం గురించి తెలుసుకుంటే మీరు ఒక లైక్ వేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు క్వాంటం గురించి లైక్ వేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ ఫ్రమ్ దావిర్ అకాడమీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.